నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మనీని మేనిఫెస్ట్ చేసుకోవటం ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది చెప్తాను అని అన్నారు. ప్రేక్షకులకు కూడా చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఎందుకనంటే ఇల్లు కట్టడమేమో కానీ మీరు గమనించండి, నాకు అనిపిస్తుంది ప్లాస్టింగ్ వరకు ఎవరైనా కట్టగలుగుతాం పద్మిని. రూఫ్ వేయడానికి కానీ ఫాస్ట్ గా అయిపోతుంది. ఎక్కడైతే మనం ఫ్లోరింగ్ సెలెక్ట్ చేసుకుందామా, లేకపోతే వర్క్ వచ్చిందిరా బాబు ఎవడు కనిపెట్టాడో గానీ ఇంటీరియర్ వర్క్, నిజంగా మనకి చేతులైతే దండం పెట్టాలి. మరి అందం కూడా ఉంటుంది కదా అక్క. అదే అందుకనే దండం పెడుతున్నా, లేకపోతే ఏం పెడతారో బాబోయ్. అట్లా. ఎందుకంటే ఎందుకు అవుతుంది అది అంటే, మీకు ఈ రేంజ్ లో ఫ్లోరింగ్ ఇస్తామండి అంటారు వాళ్ళు. మనకి ఆ రేంజ్ నచ్చదు. ఓ 10,000 ఎక్కువైతే ఏముంది, మళ్ళీ మళ్ళీ వేసుకోం కదా అని చెప్పి ఫ్లోరింగ్ సెలెక్ట్ చేస్తాం. అన్ని మళ్ళీనే అదే ఈ రేంజ్ లో ఇలా ఇస్తామండి, అలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. మన ఆలోచనకి మనం అక్కడే ఎక్కువ పెట్టేది ఇంటికి, నాకు అనిపిస్తుంది. కాబట్టి అలా మనం డబ్బు విలువ అనేది మనం టైంకి అందాలి. మన దగ్గర ఉంటుంది, కానీ టైంకి ఎలా అందాలి అనేది కూడా నిజంగా అది అనుగ్రహం ఉండాలి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి టైంకి అందడే. కాబట్టి ఎవరైనా అలా ఇబ్బంది పడుతున్నారు, మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మీకు ఎక్కడి నుంచైనా డబ్బు అందాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి వేరే వాళ్ళు ఇవ్వాలని చెప్పో అలా కూడా అనుకోవచ్చు. లేదు అంటే ఈ అవసరం తీరిపోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనని కూడా అనుకోవచ్చు. ముందు మనకి అవసరం తీరిపోవడం ఇంపార్టెంట్, వాళ్ళ నుంచి రావాలి అనే దానికంటే కూడా. ఈ టెక్నిక్ నేను అవసరం తీరడానికి అని చెప్పి చేశాను. నాకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వడానికి అని చెప్పి నేను చేయలేదు. టైంకి నాకు డబ్బులు అందాలి అని చెప్పి నేను చేశాను. అయితే మీరు ఏం చేస్తారంటే, ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకోండి తప్పకుండా. ఆ ప్లెయిన్ వైట్ పేపర్ మీద 777 అని రాయండి. ఫస్ట్ చిన్నగా ఇంత మన అరచేతిలో వైట్ పేపర్ సరిపోతుంది. లేదు అంటే మనం ఇట్లా అతికించుకునేవి ఎల్లో కలర్ ప్యాడ్స్ ఉంటాయి, అవి తీసుకున్నా కూడా పర్వాలేదు. ఎల్లో కలర్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. తీసుకోండి. తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే 777 అని రాయండి. బ్లూ కలర్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది మనం చెప్పింది. ఇప్పుడు 777 అని రాసి, బ్లూ కలర్ పెన్ తో 777 అని రాసి, మధ్యలో ఏం చేస్తారంటే మీకు కావాల్సిన అమౌంట్, ఒక 50,000 కావాలి, ఒక 1 lakh కావాలి, అది వేయండి. కింద మీ పేరు రాయండి. ఎగ్జాంపుల్ 777 1 lakh పద్మిని. నా దగ్గరకు వచ్చారా? ఓకే. అంతా మనం తీసేసుకుంటే ఎట్లా లావ్ అయిపోతాం. అసలే బాగా సన్నగా అయిపోయారు. డైట్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి. ఈ డైట్ ప్లాన్ గురించి కూడా అడుగుతున్నారు, చెప్పాలి మీరు. చెప్తా తప్పకుండా చెప్తాను. పరిచయం చేస్తాను, నాకు డైట్ ప్లాన్ ఇచ్చిన ఆయన మీ అందరికి. షూర్. అయితే అలా 777 ప్లస్ అమౌంట్, కింద మీ పేరు తప్పకుండా రాసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో మీకు డబ్బు తప్పకుండా అందుతుంది. ఆ పేపర్ ని తీసి మీ పర్స్ లో పెట్టుకోండి చక్కగా. ఫోల్డ్ చేసి పెట్టచ్చా? ఫోల్డ్ ఎందుకు, చిన్న పేపరే కదా, ఇట్లా మామూలుగా పెట్టడమే. ఫోల్డ్ చేసి పెడితే వైబ్రేషన్ అందదు మళ్ళీ మనకి, కాబట్టి మామూలుగా పెట్టడం. నలిగిపోతుంది అది అనుకుంటారు కదా, అది ఏం నలగదు, పెట్టేసేయండి. అది నలిగే లోపల మీకు డబ్బులు అందుతాయి. తర్వాత నలిగితే ఏమిటి? డబ్బులు అందిన తర్వాత ఎప్పుడైనా మనం గ్రాటిట్యూడ్ పంపించాలి అంటే పేపర్ ని కాల్ చేయాలి. కాల్ చేసి యాషెస్ రూపంలో మాత్రమే మనం గ్రాటిట్యూడ్ ని పంపించగలుగుతాం. అట్లా పేపర్ మీకు కాల్చడం ఇష్టం లేదు అంటే వాటర్ లో వేసేసి బాగా నానిపోయిన తర్వాత రౌండ్ గా చేసేసి మీరు వేసేసేయండి. అయితే కాల్ చేసి బర్న్ చేసి యాషెస్ పంపిస్తే చాలా మంచిది. మనం గ్రాటిట్యూడ్ కూడా తొందరగా చెప్పినట్టు అవుతుంది అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. రైట్ అక్క, అద్భుతం అద్భుతం. అయితే ఏ రోజు చేయమంటారు అక్క ఇది? మీరు ఫ్రైడే చేసుకోవచ్చు, థర్స్డే చేసుకోవచ్చు, అలాగే ఏ రోజైనా మీకు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. ఏంటి 777 అంటే 777 అనకూడదని అంటూ ఉంటారు మీరు. 777 వైశిష్ట్యం ఒకసారి చెప్పండి. మంచి ఏంజల్ నెంబర్ పద్మిని. అసలు 777 అంటే అన్ని విధాల భగవంతుడు హెల్ప్ చేస్తున్నారు మనకి, ఆధ్యాత్మిక సాధనకి కూడా. మీకు ఎక్కడన్నా బలానైతే దొరకట్లేదండి, మాకు అథెంటికేటెడ్ బుక్ ఏదైనా చదువుదాం అనుకుంటున్నాం, మాకేం అర్థం కావడం లేదు ఏది చదవాలో అని కనుక మీరు అనుకొని 777 నెంబర్ని కనుక మీరు తలుచుకుంటే
మీరు ఏ బుక్ చదవాలనుకుంటున్నారో అది మీకు ఫేస్‌బుక్‌లో కనపడొచ్చు. మీకు ఎవరైనా తెచ్చి ఇవ్వచ్చు. ఆ బుక్ మీరు అక్కడ కొనుక్కొని అప్పటిదాకా ఏం కొనాలో తెలియక అరే! అది కొనుక్కుందాంలే అని మీకు అనిపించొచ్చు. అలా గైడ్ చేస్తుందన్నమాట. 777 ఏంజెల్ నంబర్ అనేది చాలా మంచిది. ధైర్యాన్ని ఇస్తుంది. మీరేదన్నా భయంగా ఉంది బాబోయ్! ఈ పని అవుతుందా లేదా అనుకుంటే 777 నంబర్‌ని తలుచుకోండి. నేనున్నాను. మీకేం కాదు. మీకు పనవుతుంది అని చెప్పి చెప్తుందన్నమాట. అలానే మనకింకా ఈ 777 గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు మేనిఫెస్ట్ చేయండి. ఏంజెల్ నంబర్‌ని తలుచుకొని, ఈ రోజు నువ్వు ఎక్కడ ఒక్కడ నాకు బండి నంబర్స్‌లలో గాని ఇంకెక్కడన్నా హోర్డింగ్స్‌లో. ఒక్కసారి కనిపించు. కనిపిస్తే నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని అనుకుంటాను. నీకు గ్రాటిట్యూడ్ తప్పకుండా చెప్తాను. నేను చెప్తున్నాను నీకు గ్రాటిట్యూడ్ అని అనుకో. తప్పకుండా నీకు వితిన్ 1 అవర్‌లో 777 నంబర్ కనిపిస్తుంది. అండ్ చాలా అంటే దాన్ని బాగా ట్రీట్ చేస్తుంటారు నంబర్‌ని. అవును. ఇప్పుడు కార్స్ మీద కూడా బాగా చూస్తుంటాం. అవునవును. 777. అయితే మేము కార్ నంబర్ కావాలనుకున్నప్పుడు 4777 మేము ఎన్నుకున్నది. బై చాన్స్ నాకప్పుడు ఇంకా తెలియదు. అసలు అంటే నాకు నంబరు, న్యూమరాలజీ అనేది తెలుసు గానీ, ఇట్లా ఏంజెల్ నంబర్స్ అవన్నీ నాకు తెలీదు. 777 అని అనుకునేవాళ్ళం గదా! అప్పుడు ఇది బావుంది అని ఈయన అనడం. సరే తీసుకోండి అని జెప్పి చెప్పడం. 21 + 4 25 వచ్చింది. మళ్ళీ 7 వచ్చింది. ఈ నంబర్ బావుందండి తీసుకోండి అని చెప్పడం. ఆయన వెళ్ళేటప్పటికి అది వేరే వాళ్ళు మనకంటే ఎక్కువగా కోట్ చేసి తీసుకుంటే, సరేలెండి ఏం చేస్తాము భగవంతుడికి అప్పజెప్పేసేయండి ఇంకా. ఏదొస్తే అదే అని నేను బాబా గారున్నారు మనం చూసుకుంటారని అన్నప్పుడు 4786 రావడం. ఇక్కడ చూడు ఆ 777 సరే నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదులే అనుకుంటే, అంతకంటే మనకి భగవంతుడి నంబరే మనకిచ్చింది 786 అవునా? అక్కడ Yeah. కూడా గైడ్ చేసింది చూడు. Yeah. అంటే ఏంటో నాకు తెలీదసలు. ఆ నంబర్ గురించి నాకు తెలీదు. బట్ స్టిల్ అది అది మాత్రం help వెళ్ళిపోయింది చేసింది. అని నేను బాధపడకుండా భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు, ఆ 777 ఏంజెల్ నంబరే నాకు భగవంతుడి నంబర్ వచ్చేటట్టుగా కార్‌కి చూసింది అనేది ఖచ్చితమైన వాస్తవం అది నిజంగా చెప్పాలంటే. ఇట్లా హెల్ప్ చేస్తుంది మనకి తప్పకుండా. Right. అండ్ న్యూమరాలజీలో ఉన్నది నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటి అనంటే, ప్రతి నెంబర్‌కి ఒక ఆలోచన మనకి ఉంటుందన్నమాట. ఏ నెంబర్ మనకి కనెక్ట్ అవుతుంది. అందులో నంబర్స్ అనేవి చాలా తొందరగా మనకి కనెక్ట్ అవుతాయి పద్మిని. ఈ నెంబర్ కనపడాలి అని నేను అనుకుంటే, ఎప్పుడైనా దండం పెట్టుకుంటే, ఈ 4, 5 డేస్ లోపల ఈ పని అయ్యే లోపల నాకు ఈ నెంబర్ కనపడితే నేను చాలా గ్రాటిట్యూడ్ ఇంగ నాకు ఏంజెల్స్ హెల్ప్ చేస్తున్నారని నేను అనుకుంటాను అని అనుకున్నప్పుడు, మొన్న నేను ఎప్పుడు శుక్రవారం నాడు గదా! నేను అర్జెంట్ పని మీద నీకు తెలుసు కదా! వెళ్ళాను. వెళ్ళారు. గురువారం నాడు 786 కనపడింది నాకు ఎదురొచ్చింది ఇట్లా. అనుకుని నేను 4 డేస్ అయింది. శుక్రవారం లోపల నేను ఎళ్ళే లోపల గనక నాకు 786 కనపడితే నా కార్‌ది కాకుండా ఇంకొక 786 కనుక నాకు కనపడితే, ఆ పని విజయవంతం అవుతుందని నేను భావిస్తాను అని చెప్పి నేను దండం పెట్టుకోవడము. గురువారం నాడు మధ్యాహ్నం నాకు కనపడడం. ఆ 786 నంబర్. అట్లా మనకు తప్పకుండా మనల్ని గైడ్ చేస్తాయి ఏంజెల్ నంబర్స్ అనేవి. తప్పకుండా భగవంతుడు గాడ్ స్పీక్స్ విత్ నంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నంబర్స్ మీతో మాట్లాడతాయి. రైట్. బ్యూటిఫుల్ అక్క. చాలా అద్భుతమైనటువంటి రెమెడీని తెలియజేశారు. డెఫినెట్ గా ఇది యూటిలైజ్ చేసుకుని ఈ మనీని చక్కగా మేనిఫెస్ట్ చేసుకుని వాళ్ళ అవసరాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.